కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, కానీ నా దురదృష్టం కలుసుకోలేకపోయాను. నేను ఒక పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోయాను. ఎక్కడున్నానో ఏంటో అనేది తెలీదు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడితే కనుక ఖచ్చితంగా వచ్చి నిన్ను కలుసుకుంటానక్క. పూజ, ఎవరు పంపించారు లెటర్? తేజ, నా చెల్లెలు క్రాంతి, నా చెల్లెలు రాసింది. నీ చెల్లెలా? అవును, చిన్నప్పుడే విడిపోయామని చెప్పాను కదా, తనే రాసింది. తనే రాసిందని నీకు నమ్మకం ఏంటి పూజ? నిన్ను చెల్లెలు తేజ అని ఎలా నమ్మాలని అనుకుంటున్నావు కదా, చెప్తాను. చిన్నప్పటి నుంచి మన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని నీకు గుర్తు చేస్తాను. ఎందుకు నన్ను చూసి మొహం తిప్పుకుంటున్నావు? నీలాంటి వాళ్ళ మొహం చూడమే పాపం. అమ్మా, అమ్మా, పూజ, పూజ, నీకు ఎక్కిళ్ళు వస్తే నాకు ఎక్కిళ్ళు వచ్చాయి. నేను మంచినీళ్ళు తాగితే నీకు ఎక్కిళ్ళు ఆగిపోయాయి. అలే లాగిపోతాయి. అవును, భలే ఉంది కదా. హా, క్రాంతి, ఈ లెటర్ రాసింది ఖచ్చితంగా నా చెల్లెలే. చిన్నప్పటి నుంచి మా జీవితంలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ని తను రాసింది. అంటే ఖచ్చితంగా నా చెల్లెలే. అవునా? తనెక్కడుందో అడ్రస్ చూడు, వెళ్ళి కలుద్దాం. ఆ అడ్రస్ లేదు, పెద్ద ప్రమాదంలో ఉన్నానని మాత్రమే రాసింది. ప్రమాదంలోంచి బతికి బయటపడితే కలుస్తానని రాసింది. అది ఎంత పెద్ద ప్రమాదంలో ఉందో. పూజ, తేజ, తేజ, ఏంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య, నా చెల్లెలు లెటర్ రాసింది. అవునా? అవును, ఇదిగో. ఎక్కడుందంట? ఎప్పుడొస్తుందని రాసింది? లేదు, ప్రమాదంలో ఉన్నానని రాసింది అత్తయ్య. తనకేం కాకూడదు, ఏం కాకూడదు. తనకేం కాదులేవే, కంగారు పడుకో. మనిషి ఉందని తెలిసింది, అడ్రస్ లేకుండా ఎలా కనిపెట్టగలమే? కనిపెట్టొచ్చత్తయ్య. కొరియర్ అడ్రస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఎవరు కొరియర్ చేశారో తెలుస్తుంది. అప్పుడు నీ చెల్లిని ఈజీగా పట్టుకోవచ్చు పూజ. నువ్వే టెన్షన్ పడుకో. అవునే, పట్టుకోవచ్చని చెప్తుంది కదా, నువ్వేం టెన్షన్ పడుకో. మీరు పదండి. ఇదేంటి కొరియర్ అడ్రస్ తో పట్టుకోవచ్చు అంటుంది? రోజు కొన్ని లక్షల మంది కొరియర్ చేస్తూ ఉంటారు. ఎవరు కొరియర్ చేశారో వీళ్ళు అడిగితే మాత్రం తెలిసిపోతుందా? పూజ అయితే మనం పంపించిన లెటర్ని తన చెల్లెలే పంపించిందని నమ్మేసింది. అవునే, మనం సృష్టించిన క్యారెక్టర్తో పూజ నమ్మేలా చేశాం. ఇక క్యారెక్టర్ ఫినిషింగ్ టచ్ కూడా మనమే ఇచ్చేద్దాం.
క్రాంతి క్రాంతి వాష్రూమ్లో సోప్ లేదు. క్రాంతి 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 రా హారతి తీసుకో. హే క్రాంతి, నిన్నేనే పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావేంటే? ఏమైంది బావా? ఉదయాన్నే క్రాంతి మీద అరుస్తున్నావు. ఇంకెవరి మీద అరవమంటావు? లోపల సోప్ లేదు. స్నానం చేయాలని పిలుస్తుంటే పలకట్లేదు. నేనెందుకు ఇవ్వాలి? సో తననెందుకు అడుగుతున్నావు బావా? తనని కాక ఇంకెవరిని అడగాలి? తనే కదా చూసుకునేది. నేను మీ భార్యనా? నేను మీకు అక్కర్లేదని కొత్తగా మీరు వేరే పెళ్ళాన్ని చూసుకోవటానికి రెడీ అయిపోయారు కదా. తన పేరు రాణి. ఆ రాణిని పిలుచుకొని సోపడగండి. సోపిస్తుంది, వీపు రుద్దుతుంది. ఏం అవసరం లేదు. నా సోప్ నేను తెచ్చుకోగలను, నా స్నానం నేను చేయగలను. అమ్మా అమ్మా, ఏంటి నాన్నా? టిఫిన్ పెట్టమ్మా. ఒక్క 10 నిమిషాలు ఆగరా. నాన్నా, అడ్రస్ కరెక్టేనా? పేరయ్య గారు చెప్పిన అడ్రస్ ఇదేనమ్మా. పద. మేడం మీరా? మీరు మా ఇంటికి రండి మేడం, కూర్చోండి. రాము. రండి మేడం, కూర్చోండి. అత్తయ్య, ఇవిడెవరో తెలుసా? నాకెలా తెలుస్తుంది? లాయర్ శారదాదేవి గారని, చాలా పెద్ద క్రిమినల్ లాయర్. ఓ, మేడం, నేను పూజని మేడం. వీళ్ళు మా అత్తలు. నమస్కారం అండి. తను మా బావ, తిను క్రాంతి. నమస్తే అండి. నేను నీకెలా తెలుసమ్మా? తెలుసా అంటారేంటి మేడం? నేను లా చేశాను. మీ దగ్గర జూనియర్ లాయర్ అవ్వాలని ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా? మిమ్మల్ని ఒక్కసారి కూడా కలవలేకపోయాను. ఇవాళ మీరే మా ఇంటికి సరాసరి వచ్చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. మేడం, కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? ఏమీ వద్దమ్మా. మీ పేరు? పూజ. అమ్మా, తనే అమ్మాయి. సరేనమ్మా, నువ్వు ఇలాగే కూర్చుంటావా? అంటే పెళ్లి చూపులకి ఇలాగే రెడీ అయి వస్తావా ఏంటి? పెళ్లి చూపు
99. ఇంటి నంబర్ 99 బాబు. మీరు ఏ బ్లాక్ వెళ్ళారో అడగండి. మీరు వచ్చింది ఈ బ్లాక్కి, ఈ 99. ఆ ఏబిసిడి బ్లాక్ల వల్ల మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. అయ్యో సారీ అమ్మా, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. మా అబ్బాయిని ఒకరింటికి పెళ్లి చూపులకని తీసుకొచ్చాం. పొరపాటున మీ ఇంటికి వచ్చేసాం. పర్వాలేదండి. పొరపాటుగా వచ్చినా మా పూజ అభిమానించే మీరు మా ఇంటికి రావటం మాకు ఆనందంగానే ఉంది. సారీ అమ్మా. అయ్యో మేడం, మీరు అలా అనొద్దు. సరే అమ్మా, వస్తాను. సరే మేడం. అన్నట్టు నువ్వు నా దగ్గర ప్రాక్టీస్ చేయాలని అనుకున్నావు కదా, వీలు చూసుకుని ఒకసారి రా, కలుద్దాం. సరే మేడం. వస్తానండి. వస్తాము. ఆ పేరయ్య కన్ఫ్యూజ్ చేయటం, నువ్వు కన్ఫ్యూజ్ అవటం సరిపోయిందిరా. పరువు పోయింది వాళ్ళ దగ్గర. ఏమైందమ్మా? పొరపాటున ఇంటికొచ్చాం, కానీ నాకెందుకో ఇంటికి కరెక్ట్గానే వచ్చామనిపిస్తుందమ్మా. అలా అంటున్నావేంట్రా? పూజ గాని నీకు ఆ, మేడం, మీరా? మీరేంటి ఇలా వచ్చారు? మేమెందుకు వస్తామో మీకు తెలుసు కదండి. ఆల్రెడీ మీకు ఇచ్చిన గడువు కాస్త అయిపోయింది. ఇంతకీ మీ చెల్లెలు దొరికినట్టా దొరకనట్టా? తనెవరో తెలీదు. తనెవరో తెలిసి తనని తీసుకొచ్చి మా ముందు నిలబెడితే మీ తాత వీలునామా ప్రకారం ఆ ఆస్తి మీ ఇద్దరికే రాసిచ్చేస్తాం. అరే నా హ్యాండ్ బ్యాగ్ లోపల వదిలేసినట్టున్నావమ్మా. ఒక్క నిమిషం ఉండరా, ఇప్పుడే తీసుకొస్తాను. ఒకవేళ మీ చెల్లెలు గాని లేకపోతే? ఏమండి? అలాంటి మాటలు మాత్రం మాట్లాడొద్దు. మా పూజ చెల్లెలు ఎక్కడున్నా క్షేమంగా ఉంటుంది. తప్పకుండా తన దగ్గరికి వస్తుంది. మా పూజని కలుస్తుంది. మీ అక్క చెల్లెలు కలవాలని మేం కూడా కోరుకుంటున్నామమ్మా. ఏం లేదమ్మా, కొన్ని 100 కోట్ల ఆస్తి పర్రాలి నువ్వు. నీ చెల్లెలెవరో తెలియకపోతే అందులో సగం ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. దాని గురించి మీకు ఒకసారి గుర్తు చేద్దామని. త్వరగా అదేదో తేల్చుకోండి. ఇక మేము వెళ్తాము. ఈ అమ్మాయి 100 కోట్లకు ఆస్తి పర్రాలా? మేడం, మీరా? హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయానమ్మా. అయ్యో, అదిగోండి అక్కడే ఉంది. ఉండండి, తీసుకొస్తాను. మ్యామ్, తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. పూజ, నీ పర్సనల్ విషయాలు నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. వాళ్ళెవరు? ఆస్తి అది ఇది అంటున్నారు. వాళ్ళు ట్రస్ట్ వాళ్ళండి. మా తాతగారు రాసిన వీలునామా గురించి మాట్లాడుతున్నారు. మా పూజకి ఒక చెల్లెలుందండి. చిన్నప్పుడే తను తప్పిపోయింది.
తాతయ్య గారు ఆస్తిని నాకు నా చెల్లెలికి చెరిసగం రావాలని రాశారు. తను రాకపోతే సగం ఆస్తి ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. తను ఎప్పటికైనా తిరిగి వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను మేడం. అవునా? మీ చెల్లెలు తప్పకుండా నీ దగ్గరకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ మేడం. ఇది సందర్భమో కాదో నాకు తెలీదు. పెద్దవాళ్ళుగా మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. మాతోనా? చెప్పండి. వచ్చినప్పుడు మా అబ్బాయిని చూశారుగా? ఆ, బాగున్నాడు. సినిమా హీరోలా ఉన్నాడు. వాడికి మీ పూజ బాగా నచ్చింది. వాడికే కాదు, నాకు కూడా బాగా నచ్చింది. వాడికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఇంటింటికి తిరుగుతున్నా. వీళ్ళిద్దరికీ రాసిపెట్టుందేమో, అందుకే భగవంతుడు ఈ ఇంటికి తీసుకొచ్చాడేమో. నీకిష్టమైతేనేనమ్మా, ఇందులో బలవంతమేమీ లేదు. సడన్ గా పెళ్ళి అది అంటే లైఫ్లో కొన్ని ముఖ్యమైన సంఘటనలు సడన్ గానే జరుగుతాయమ్మా. మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేస్తే తనని కోడలుగా కాదు, కూతుర్లాగా చూసుకుంటాను. నేనే తనని దగ్గరుండి ప్రాక్టీస్ చేయించి లాయర్గా నా అంత స్థాయికి ఎదిగేలా చేస్తాను. అంటే మా పూజకి ఇప్పుడప్పుడే పెళ్ళి అది అని ఇంకా ఏమనుకోలేదండి. అలా అంటావేంటమ్మా? దానికి పెళ్లి చేయవా? అది కాదురా. నీ నిర్ణయం కాదు, నిర్ణయం చెప్పాల్సింది పూజ. పూజ, ఆవిడ చెప్పింది విన్నావు కదా, నీ అభిప్రాయం ఏంటి? అమ్మా, పూజకు నీకు పెళ్లి చేయటానికి సంబంధం గురించి మాట్లాడుతున్నాన్రా. తన నిర్ణయం కోసమే వెయిటింగ్. ఏంటి పూజ, ఏమంటావు? ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకండి మేడం. ముందు నా చెల్లెలు దొరకాలి, ఆ తర్వాతే నా జీవితంలో పెళ్లి. మీ చెల్లి దొరికితే మా వాణ్ణి చేసుకోవటం నీకు ఇష్టమేనా? సమాధానం చెప్పు పూజ. ఆ పెద్దావిడ తనంతటి తానొచ్చి నిన్ను వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకుంటా అంటున్నారు. మనం ఏదో ఒక క్లారిటీ ఇవ్వాలి కదా.